నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బేటీ బచావో పథకం కింద కుట్టు యంత్రాల పంపిణీ శిక్షణ ప్రారంభం. జాగృతిలో చేరిన నడిగడ్డ పోరాట సమితి నేత రంజిత్ కుమార్. మై టీడీపీ యాప్ టాప్ కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ. ఐటీ కారిడార్లో హైడ్రా భారీ ఆపరేషన్. కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ. రైతులు లాభసాటి పంటలపై దృష్టి పెట్టాలి. రైట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బేటీ బచావో బేటీ పడావో పథకం కింద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కుట్టు యంత్రాల పంపిణీతో పాటు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. బాల సదనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 మందికి కుట్టు యంత్రాలు అందించగా మరో 25 మందికి శిక్షణ ప్రారంభించారు. ప్రభుత్వం లక్ష్యం మహిళలను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడం, ఆర్థికంగా బలోపేతం చేయడమని అధికారులు తెలిపారు. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు నైపుణ్యం ఉంటుంది. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి మరి ప్రోగ్రామ్స్ ఇస్తూ మనకు ఫండ్స్ ఇస్తూ మరి ఈ ప్రభుత్వం నడుపుతుంది. ముందుగా మనం గ్రహించాలి, ఈరోజు మహిళలకు ఎంత మనకు ప్రాధాన్యత ఇస్తుంది, మహిళలు ఎంత పైకి తేవాలని ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మీరందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నా. అదే కాకుండా మరి స్పెషల్గా మనకు మేడం గారు చెప్పారు, లోన్లు కూడా ఇస్తారు. కలెక్టర్ మేడం చెప్పారు, ఏదైనా మీకు చేయాలంటే మీకు సపోర్ట్గా ప్రభుత్వం లోన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మరి మన మీద నమ్మకం ఏంటి ప్రభుత్వానికి? గ్రూప్లో ఏ విధంగా అయితే లోన్లు తీసుకొని ప్రతి నెల తిన్నా తినకపోయినా ఏదైనా ఉండి పొదుపు చేసి న్యాయంగా ధర్మంగా టైం కడుతున్నారో ఆ నమ్మకంతోనే ఇంకా మన మీద మరి అభివృద్ధికి ఇంకా ఫండ్స్ ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వం మరి చేస్తుంది. మీ అందరూ కూడా వాటన్నింటి సద్వినియోగం చేసుకోవాలి. మరి ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో మీరే గారి ఇప్పుడు స్టైపెండ్ లేదు, ఎందుకంటే బస్ ఫ్రీ ఉంది కాబట్టి ట్రావెలింగ్ మనం ఫ్రీగా చేసుకొని ఎంత దూరంకైనా రావచ్చు కాబట్టి స్టైపెండ్ లేదు. మరి నేర్పించి సర్టిఫికేట్ ఇస్తారు. మన కలెక్టర్ మీద ఏం చెప్తారంటే మరి ఉద్యోగం కూడా అవకాశం వస్తుంది. అంటే మీరు ఎంత టాలెంట్ ఉంది, మీరు ఎంత బాగా చేస్తే మరి అంత విధంగా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా కూడా సహకారం ఇస్తానని కలెక్టర్ గారు చెప్పి చాలా సంతోషమైన. మహిళలను ప్రోత్సహిస్తే మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెంది మరి దేశానికి కూడా పాటుపడే విధంగా మీరందరూ తయారు కావాలి. మరి ఇది మొదటిసారిగా సంగారెడ్డిలో పెట్టినాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా మరి సంగారెడ్డి జిల్లా అంటే అక్కడ ఉన్న మహిళలు చైతన్యవంతులు, నైపుణ్యం గల వ్యక్తులు అనే విధంగా మనం రాష్ట్రం అంతా కూడా మీకు ఆ పేరు తెచ్చే విధంగా మీరు కష్టపడాలని నేను కోరుకుంటూ మరి మా తరఫున ఏదైనా కానీ మా సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా బచావ్ బేటీ బచావ్ ఈరోజు ఏం చేస్తున్నారు, ఆడపిల్ల అంటేనే భయపడిపోతున్నారు. అవునా? మనము ఆడపిల్లలని, పుట్టిన ఆడపిల్లను మనము ఇదిగా చిన్న చూపు చూడకుండా వచ్చే తరాలకు కూడా మనం ఏమి ఇవ్వాలంటే ఇద్దరు కూడా సమానమే. కోరికంతనే బిడ్డ అంటే అదే విధంగానే మనం తీసుకెళ్ళాలి. ఈరోజు ఇంతమంది దగ్గర ఇక్కడికి వచ్చినామంటే సమాజంలో మార్పు వచ్చిన వాటే మహిళలు బయటకు వస్తున్నారు. మరి ఆ ఒక్కటి కూడా రాకుండా, భేదాలు లేకుండా ఆడపిల్లైనా మోపిల్లైనా మనం చూడాల్సింది సమానమే. వాళ్ళకు ఆడపిల్లని ఎట్లా పద్ధతి నడుపుతాము, మోపిల్లని కూడా పద్ధతి నడిపే సమాజంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అవి మన చేతిలోనే ఉన్నాయి. మనమే తయారు కావాలి. మొదటి గురువు ఎవరు పిల్లలకి అంటే తల్లి. మరి తల్లి మీద ఆధారం ఉంటుంది. తల్లితోనే ఏదైనా కానీ మరి మార్పు చేర్పులు. ఒక ఇల్లు బాగుపడ్డదంటే దాని కారకులు ఎవరో తెలుసా? మగవాళ్ళు బయట ఎన్ని చేసినా
పేదల భర్తనే కానీ కొడుకే కానీ మంచి లెవెల్కి వెళ్ళిపోతే మంచి న్యాయంగా జరిగిన సమాజంలో పేరు తెచ్చుకుందంటే మొట్టమొదటిగా తల్లికే పేరు వస్తుంది. వాళ్ళ తల్లి మంచి నడిపింది, మంచి బుద్ధి నేర్పింది, మంచి లక్షణాలు నేర్పింది అనే మనకు పేరు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా సమాజంలో భాగస్వాములమై సమాజంలో ఇంకా కూడా వరకట్నం కానీ మరి పిల్లలకి ఏదైనా ఆడపిల్లలకి ఏదైనా సమస్య వస్తే మనం అందరం ఏకమై సమాజంలో మనం అందరం కూడా మరి సమస్యలను మార్పు తెచ్చే విధంగా మనం కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండాలని భాగంగా మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో 2 అంశాలు, ఒకటి కుట్టు మెషిన్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము. వినిపిస్తుంది అందరికి. కుట్టు మెషిన్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే కుట్టు మెషిన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కుట్టు మెషిన్స్ అనేవి ఇస్తున్నాము. జిల్లా మొత్తంలో 50 కుట్టు మెషిన్స్ ఇస్తున్నాము. సో ఈరోజు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 2 మెషిన్స్ ఇస్తున్నాము. సో మీరందరూ కూడా మన మహిళా సంఘాలు గ్రూప్స్లో ఉన్నారు అని అనుకుంటున్నాను. ఎవరైనా లేకపోయినా కానీ మెప్మా కానీ సర్ప్ కానీ ఈ రెండింటిలో మహిళా సంఘాల గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఇంకా ఎక్కువ లోన్స్, మీకు కుట్టు మిషన్ ఒకటే సరిపోదు, ఫ్యూచర్లో మీరు ఇంకా మగ్గం వర్క్ కానీ వేరే ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్స్ కూడా తీసుకొని నేర్చుకోవాలి అనుకుంటే మీరు సంఘం నుంచి ఫర్దర్ లోన్ తీసుకొని మీ ఓన్ ఎంటర్ప్రైజ్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాను. రెండోది బ్యూటీషియన్ ట్రైనింగ్ కోర్సు మనం బేటీ బచావో బేటీ పడావో కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే సొంతగా మీరే ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర కాకుండా మీరే సెల్ఫ్గా సంపాదించుకోవడానికి, అలానే ఇంకొక 10 మందికి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. సో దీంట్లో కూడా మీరు ఆప్షన్స్, ఇప్పుడు ఒకటి మీరే సొంత పార్లర్ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీ ఇంటి స్థలంలోనే మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎక్కడైనా రెంట్కి తీసుకున్నా మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ మధ్య ఎస్పెషలీ కొంచెం అర్బన్ ఏరియాస్లో అయితే మనకి అర్బన్ క్లాప్ కానీ ఇట్లాంటివి ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో సిటీ వైపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకొని కూడా ఫ్యూచర్లో అట్లాంటి సర్వీసెస్ మీరు అందించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ ట్రైనింగ్ మీరు పొందుతుంది. సో మీరు ట్రైనింగ్లో మంచిగా నేర్చుకోవాలని, అండ్ దాని తర్వాత మీరు ట్రైనింగ్ నేర్చుకొని మళ్ళీ దాన్ని యూటిలైజ్ చేయకపోతే ఇచ్చిన ట్రైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు దాని తర్వాత కూడా మీకు బేసిక్ మెటీరియల్ ఇవన్నీ పర్చేస్ చేయడానికి అసిస్టెన్స్ కావాలంటే మెప్మా నుంచి కానీ సర్ప్ నుంచి మీకు మాట్లాడి ఆ లోన్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు డెఫినెట్గా ఇక్కడ పొందిన ట్రైనింగ్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఇవి యూటిలైజ్ చేసుకొని మీరు ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జాగృతిలో సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రంజిత్ కుమార్ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆశయాలు విస్మరించబడ్డాయని, కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు మరింత దిగజారాయని విమర్శించారు. వాళ్ళ యొక్క బంగాళ కాడ తలుపుల కాడ కింద కూర్చోబెట్టుకున్నారు తప్ప ఏ రోజు కూడా మాకు కనీస గౌరవీయ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆవేదన చెంది మాకు రాష్ట్రం వచ్చింది. కానీ మా రాష్ట్రంలో నడిగడ్డలో ఉన్నటువంటి 70 ఏళ్ళుగా ఏలుతున్నటువంటి ఈ కుటుంబ పాలన గద్దె దించాలంటే మరొక పోరాటం చేయాల్సిందే అని చెప్పేసి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసినాం. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగి 70 ఏళ్ల కుటుంబ పాలన ఎండగడుతూ వారి యొక్క హత్య రాజకీయాల గురించి చెప్తూ వాళ్ళ కుటుంబ పాలన మా బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలు ఏ రకంగా అణిచివేతకు గురైనారో చెప్తూ ఓటు చైతన్య యాత్ర చేస్తూ పల్లె ఎన్నికలు చేస్తూ పాదయాత్ర చేస్తూ గడప గడపకి వెళ్ళి ఒక్కొక్క గ్రామం లోపల మొత్తం కూడా అణిచివేయబడ్డటువంటి వర్గాల తరఫున ఒక ప్రశ్నించే గొంతుకగా 70 ఏళ్ల కుటుంబ పాలనలో మీరు చేసింది ఏమిటి? మాకు విద్య లేదు, వైద్యం లేదు, సరైనటువంటి రోడ్ల సౌకర్యాలు లేవు, అనేక రకాలుగా పైగా ఓట్లప్పుడు మా ఇంటి ముందరకు వచ్చి మా భుజం మీద చేయేసి ఎంతో అన్యోన్యంగా నటించి మా భుజం మీద చేయేసి మా ఓట్లు వేయించుకున్న తర్వాత తిరిగి మేము మీ బంగాళ కాడికి వస్తే మాత్రం మీరు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా ఒంటి మీద ఉన్నటువంటి కండువాలు తీసి తుడిసి మా బంగారెడ్డి వచ్చినాడు, మా కృష్ణమోహన్ రెడ్డి వచ్చినాడు అని చెప్పేసి మా ముఖం తుడుచుకునే తువాలు తీసి వాళ్ళు కూర్చునే కాడ తూడ్చి కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళకు ఓటేసి అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనాడు కూడా మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మా చేనేత కార్మికుల గురించి మీరు మాట్లాడాలని, ఎందుకోసమంటే ఈ చీర నేతన్న మా చీర ఇట్లాంటి చీర నేసి నెల వరకు నేస్తే ఈ చీర 10,000 తయారైతే
అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గద్వాలకు వచ్చి 20,000 అమ్మితే గద్వాలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు 40,000 అమ్ముతారు. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము ఆడపడుచుగా భావించి మా గద్వాల చేనేత కార్మికుల తరఫున మేము మీకు ఈ చేనేత చీరని స్వయాన నేర్చిన చీర మీకు బహుకరిస్తా ఉన్నాం. రంజిత్ ని నాకు పరిచయం చేపించినటువంటి ప్రసాద్ అన్న గారిని, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి కోల శ్రీనివాస్ గారు, పుస్కూర్ శ్రీకాంత్ గారు, తమ్ముడు నవీనాచారి గారు, ప్రజాపతి నరేష్ గారు, ఇస్మాయిల్ అన్న గారు, శివారెడ్డి గారు, అట్లానే వేదిక మీద ఉన్న ప్రవీణ్ ముదిరాజ్ గారు, మరియు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. గద్వాల నుండి తరలి వచ్చిన నాయకులందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. మిమ్మల్ని మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఒక మాట అనిపిస్తుంది. గద్వాల్ గడి మీద టేకేదారుల జెండా కాదు, ఉద్యమకారుల జెండా ఎందుకంటే ఉద్యమంలో కొట్లాడి రాష్ట్ర సాధనలో ముందుండి ఆ తర్వాత కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఒక యువకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్గా పోయి ఉద్యోగం చేసుకోవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉండొచ్చు. కానీ అవన్నీ పక్కకు పెట్టి నేను నా ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో మరి 10 సంవత్సరాలైనా సరే, ఓటమి ఎదురైనా సరే, ఎప్పటికన్నా ఖచ్చితంగా నా ప్రజలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి వారి కమిట్మెంట్ని నచ్చి మరి మనం జాగృతిలోకి ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు జాగృతిలో మీ మొత్తం బృందంతో వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గద్వాల్ అంటేనే మన అమ్మ జోగులమ్మ, ఆ అమ్మవారి దయతోని ఖచ్చితంగా రాష్ట్రం అంతా బాగుంటుంది. గద్వాల ప్రజల జీవితాల్లో కూడా మంచి మార్పును తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనకు తెలుసు గద్వాల్ అంటే ఏం మాట్లాడతారు, ఒక పక్క చేనేత కష్టాలు, ఇంకో పక్క సీడిపత్తి కష్టాలు, ఇంకో పక్క దేశంలోనే అత్యంత వెనుకబాటుతనం ఉన్న ఐజా లాంటి మండలాలు. మరి 80 ఏండ్లు గడిల పాలన నడిచింది. ఒకటి బంగ్లా, ఇంకోటి బంగ్లా. వీళ్ళ ఇద్దరి పాలన 80 ఏండ్లలో ఆడపిల్లలు కనీసం చదువు చెప్తలేరు ఐజా మండలంలో. దేశంలోనే లాస్ట్ నంబర్లో ఉన్నది. ఇక మరి కేటితోటి మండల్, ఐజా మండల్, గట్టు మండల్, ఇవన్నీ కూడా ఒకటిని మించి ఒకటి వెనుకబాటుతనంలో పోటీ పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉంటే ఎందుకు వెనుకబాటుతనం అని ప్రశ్నిస్తున్నటువంటి నడిగడ్డాపుల పోరాట సమితి ఆ నాయకులకు అందరికీ కూడా మళ్ళీ అభినందనలు. ఆ స్పిరిట్ అట్లనే ఉండాలి, ఎందుకంటే పోరాటం ఇంకా కొంచెం కొనసాగుతుంది. ఆ బంగ్లను పక్కకు తప్పించి గద్వాల గడి మీద ఉద్యమకారుల జెండా ఎగిరేంత వరకు కూడా ఆ పోరాటం, ఆ కోపం, ఆ దుఃఖం దాచుకొని ఉండాలి. ఎందుకంటే మొన్న వచ్చినాం రైతు గర్జన సభకి, ఆ రోజు చెప్పినాం మా సీడిపత్తి రైతులకు అన్యాయం జరుగుతుందని. ఇక్కడ దాకా వస్తుంది, హైదరాబాద్ దాకా రైతుల్ని తీసుకొస్తుంది, అన్యాయం జరుగుతుందని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అలీబాబా 40 దొంగల్లాగా, అరుణమ్మ అండ్ 40 మంది ఏజెంట్లు వాళ్ళ బ్యాచ్ బందిపోట్లలాగా రైతుల్ని దోచుకుంటుంటే కనీసం ఆ సీడిపత్తి డబ్బులు ఇవ్వకపోవడం ఇప్పటి వరకు అంటే చాలా అన్యాయం. ఆ 200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని మేము మళ్ళీ ఒకసారి తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గద్వాలకు వచ్చిన రోజు అక్కడ చేనేత కార్మికులు చూసి మనం ఆ రోజు డిమాండ్ చేసినాం, లోన్లు పెండింగ్ ఉన్నాయి ఇవ్వమని. ఆ లోన్లు ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇక ముందు చేపట్టాల్సిన అనేక చేనేత కార్యక్రమాలని మొత్తం కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల పక్షాన నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి నూలు కావచ్చు, రంగులు కావచ్చు, యథావిధిగా ఆ స్కీమ్స్ అన్ని కొనసాగించాలని చెప్పి చేనేత కార్మికుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి తమ్ముడు రంజిత్ పేర్లనే విజయం ఉన్నది, రంజిత్ అంటేనే జయం, రంజిత్ అంటేనే విజయం. కాబట్టి రేపటి నాడు తెలంగాణ జాగృతి జెండా చేతికి పట్టుకొని ముందుకెళ్తున్నా అని చెప్పిండు. గద్వాల్లోనే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని చోట్ల కూడా జాగృతి జెండా రెపరెపలాడేలాగా చేస్తా అని చెప్పిండు. మరి వారి స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం మొన్న సడన్ గా అనుకోకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి గద్వాలలో సింహం గుర్తిస్తే మరి మొట్టమొదటి విజయం గద్వాల జిల్లానే ఇచ్చింది. రేపటి నాడు కూడా మరి కౌంటింగ్ లెక్క పెడితే ఎమ్మెల్యే సీట్లల్లో
మొట్టమొదట గెలిచేది కూడా మన ఆ అమ్మవారి దయతోని ఈ సత్యం నెరవేరుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఒక మాట అన్నాడు తను, బహుజన బిడ్డలకు అవకాశాలు వస్తలేవు, ఉద్యమకారులకు అవకాశాలు వస్తలేవు. వాస్తవమే, చాలా చోట్ల అదే జరుగుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఎమ్మెల్యేల ఆగడాలు అట్లే కొనసాగుతున్నాయి. మీ అందరికి గుర్తుండొచ్చు, బాహుబలి సినిమా వచ్చింది. బాహుబలి మొదటి సినిమా వచ్చినప్పుడు అందరికీ పెద్ద ప్రశ్న ఉండే, కట్టప్ప ఎందుకు చంపిడు బాహుబలిని? అవునా కదా? ఇప్పుడు గద్వాలంతా ప్రశ్న ఏంటంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? అర్థమవుతుందా? అటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన కూడా అర్థమైతలేదు ఏ పార్టీలో ఉన్నాడని. అడిగినాం చివరిసారి కూడా, పోయినసారి కూడా, ఎక్కడున్నావు అన్నా, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే కనీసం చెప్పలేని పరిస్థితి ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక అచేతనమైన స్థితిలో, పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ లకు పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా మొయ్యాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉండడం. అందుకే గద్వాలలో సీడుపత్తి రైతులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ రాదు, అడగదు. గద్వాలలో చేనేత కార్మికులకు అన్యాయం జరిగితే రాదు, బీఆర్ఎస్ పార్టీ అడగదు. అంటే ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది, పాలక పక్షం పట్టించుకోదు. మరి కొట్లాడాల్సింది ఎవరు? ప్రజల పక్షాన నిలబడాల్సింది ఎవరు? కేవలం ఒకటే పేరు రాష్ట్రం అంతా వినిపిస్తున్నది, అది జాగృతి పేరు మాత్రమే. జాగృతి జెండాను ఇవాళ బలంగా చేతబూనినటువంటి రంజిత్ గారు, బుచ్చిబాబు గారు, మరి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వారి టీం ఖచ్చితంగా జోగులాంబ గద్వాల జిల్లాలో మన జెండా రెపరెపలాడిస్తారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కావచ్చు, అనేక మందికి ఇచ్చినటువంటి ఏ మాట కూడా పూర్తి చేస్తారు. మాటలు పూర్తి చేసుకోవడం పక్కన పెడితే ఇక దోపకం, విపరీతమైనటువంటి దోపిడీ. ఏడబోతుంది ఈ దోపిడీ అంతా, ఈ సొమ్మంతా ఎటుపోతుందంటే ఢిల్లీకి పోతుందంట. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కర్ణాటక, నిన్న కేరళ ఎన్నికలు వచ్చినాయి. ఆ కేరళ ఎన్నికలు వస్తే మన సీఎం గారు అక్కడికి పోయి ప్రచారం చేస్తాం. ఏమని? మొత్తం తెలంగాణ అంతా మేము తీర్చిదిద్దినాం, బొట్టు పెట్టినాం, మంచిగా చేసినాం, అట్లా మీ కేరళలో కాంగ్రెస్ గెలిపిమని అంటున్నారు. ఇక్కడ ఏమన్నా చేసిండ్రా? ఏమన్నా సాధించిండ్రా? ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించారు. ఎవరికన్నా రైతులకు ఎక్కడన్నా పెన్షన్ పెరిగిందా? ముసలాళ్ళకు, అవ్వలకు ఎక్కడైనా 2500 రూపాయలు వస్తున్నాయా? మహిళలకు ఎక్కడైనా స్టూడెంట్స్ కు విద్యా భరోసా కార్డు వస్తుందా? నిరుద్యోగులకు జాబులు వస్తున్నాయా? రైతులకు రైతు భరోసా టైంకి వస్తున్నదా? ఒకటే ఎకరానికి రైతు భరోసా వేసి దాన్ని పెద్ద గొప్పగా చెప్పి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. రైతు రుణమాఫీ కూడా సగం కూడా కానటువంటి పరిస్థితి. అంటే ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబద్ధాలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజల్ని వంచిస్తా ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసింది, మన పరిపాలన కావాలి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటి? మొత్తం ఢిల్లీ పరిపాలన. ఢిల్లీ నుండి మొన్న ఒక చిన్న సంఘటన జరిగిందట. ఢిల్లీ నుంచి సీఎం గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రేవంత్ రెడ్డి గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసినారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువ మంది రేవంత్ రెడ్డి అటెన్షన్ లో లేచి నిల్చొని, సార్ సార్ చెప్పండి సార్ రాహుల్ జీ అన్నాడు. పక్కన ఒక ఆయన సంచులు మోసిన ఆయన ఉంటాడు. అప్పుడు టీవీలో వీడియోలో చూడలే మనం, సంచులు మోసిన ఆయన భీమ్బాయ్. ఆ భీమ్బాయ్ ఏమన్నాడట, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడుతున్నావు, ఫోన్ చేసింది రాహుల్ గాంధీ కదా, మరి ఫోన్ లో కనబడదు కదా, నువ్వు నిల్చున్నావా కూర్చున్నావా, ఎందుకన్నా నువ్వు లేచి నిలబడా అన్నాడు. అంటే సీఎం గారు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు భీమ్బాయ్, నువ్వు ఆగు, ఎందుకంటే నేను కూర్చొని ఫోన్ మాట్లాడినా అనుకో రాహుల్ గాంధీతోని, బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ గారికి చెప్తారు, రాహుల్ జీ వెన్ యూ కాల్, ఆయన కూర్చొని మాట్లాడుతుందని చెప్తారు. కాబట్టి నిల్చొని మాట్లాడితేనే మనకు, నాకు కూర్చుంటది ఉంటది మోస్తానికి, నీకు సంచి ఉంటది రా నాయన, లేకపోతే నాకు కూర్చుంటది నీ సంచి ఉంటది అని చెప్పిండు. అంటే ఎంత ఘోరమైన గులాంగిరి అంటే అంతకుముందు కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఢిల్లీ హైకమాండ్ కింద పనిచేస్తారు. కానీ ఇప్పుడు మరీ దారుణం. ప్రతి ఒక్క రూపాయి తెలంగాణలో అక్రమంగా రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, హైడ్రా పేరుతో చెప్పి బెదిరించి, కాంట్రాక్టర్లను బెదిరించి మొత్తం డబ్బంతా కూడా కాంగ్రెస్ పార్టీకి. అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం, మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే పంతా ఎంచుకుంటాం, ముందుకు పోతాం. తమ్ముడు రంజిత్ గారికి ప్రజా జీవితంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నది. పాదయాత్రలు చేసిండు, పల్లె నిద్రలు చేసిండు, ప్రజల కష్టాలు దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి.
తమ్ముడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు కూడా అదే వేయాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో మంచి మార్పు తెచ్చేటటువంటి ప్రణాళికలు వేస్తున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి బుద్ధిజీవులతో మేధావులతో చర్చలు జరుపుతున్నాం. అద్భుతమైనటువంటి ఎజెండాను 25వ తారీఖు నాడు ప్రకటించబోతా ఉన్నాం. కలిసి వచ్చేటటువంటి శక్తులందరినీ కూడా కలుపుకొని ముందుకు పోతాం. కానీ ప్రజల మధ్యలోనే ఉంటాం. పప్పన్నం తింటాం, పాదయాత్ర చేస్తాం. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రోత్సాహం లభించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మై టీడీపీ యాప్ టాప్ 10 పర్ఫార్మెన్స్ తో ఆత్మీయంగా భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి పనితీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతమని, కార్యకర్తల కృషి వల్లే పార్టీ బలంగా నిలుస్తుందని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ 100 ఏళ్లు కొనసాగుతుందని అన్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. హైడ్రా రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి మండలం కానామెట్ గ్రామంలో ప్రభుత్వ భూమిపై ఉన్న ఆక్రమణలను తొలగించి స్వాధీనం చేసుకుంది. కానామెట్లోని సర్వే నెంబర్ 55లో 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు రక్షించారు. ఫిర్యాదుల మేరకు విచారణ జరిపిన హైడ్రా అధికారులు ఇది ప్రభుత్వ భూమినని నిర్ధారించి కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించారు. ప్రస్తుతం మొత్తం భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి అని బోర్డులు ఏర్పాటు చేశారు. ఐటీ హబ్ కు సమీపంలో ఉన్న ఈ భూమిని రక్షించడం ప్రభుత్వానికి కీలక విజయంగా భావిస్తుందన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి పేదల సంక్షేమానికి కృషి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని క్లాసిక్ గార్డెన్లో మారేడుపల్లి సిల్వర్ కాంపౌండ్ ప్రాంతాల 155 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేద ప్రజలకు భూ మార్పిడి చట్టాన్ని కూడా అమలు చేసి ఒకవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి పేదలు లేని కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, అందరికీ ఇండ్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. లతా ప్రకాష్ గారు, ఓకే ఎస్ రాణి గారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ 3 జిల్లా కలెక్టర్లను, 3 మున్సిపల్ కమిషనర్లను, మరి వాటర్ బోర్డును అందరిని కూడా విద్యుత్ శాఖ అధికారులను పిలిచి ఆ కార్యాచరణ తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా హైదరాబాద్ ప్రజాప్రతినిధులందరూ పిలిచి సమావేశం ఏర్పాటు చేసినాం. ఆ కార్యాచరణ జరుగుతుంది అనేటువంటి మాట కూడా మేము తెలియజేస్తాం. ఈ రోజు చాలా కాలంగా మరి అనేక కారణాలు ఏమైనా చివరిని మనం విమర్శించుకోవడానికి కాదు, ఏది ఏమని వాళ్ళందరూ కూడా ఒక స్వరూప వాతావరణంలో 150 ఇల్లు ఇచ్చుకుంటున్నారు. చాలా మందికి రావాల్సింది, ఇంకా మొత్తం అయిపోయిందిగా. ఎవరికి ఇల్లు లేని వాళ్ళు లేరు, అందరు ఇల్లు ఇచ్చుకున్నారు అంటలేదు. నేను వాళ్ళకి ఏమేమి చేయబోతున్నామో కూడా చెప్పినాం. కాబట్టి ఇవాళ ఇల్లు వస్తున్న వాళ్ళందరూ సంతోషంగా మంచి ఆనందంగా ఉండేటువంటి విధంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇల్లు లేక జాగినటువంటి వాళ్ళకు తొందరలోనే ఇళ్ల నిర్మాణ శాంక్షన్ పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లనే కార్యక్రమం తీసుకొని అదేవిధంగా జాగ కూడా లేక ఇల్లు లేకున్నటువంటి వాళ్ళకు కంటోన్మెంట్ స్థలంలో మనం ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే కంటోన్మెంట్ ముందర మన యొక్క నిరసన చెప్పాల్సిందే. ఆ విధంగా స్థలాన్ని కేటాయించుకొని ఇక్కడ ఈ కంటోన్మెంట్ నివాసితులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించుకునే బాధ్యత ప్రభుత్వం తరఫున చొరవ పెడతామనే మాట మనం చేస్తున్నాయి. హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో అది స్లమ్స్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ ప్రభుత్వం పక్షానికి అందరికీ శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ నమస్కారం చెప్తాను. గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్లో ఈరోజు 155 ఇళ్ల పంపిణీ జరిగింది. ఇప్పటికే కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేసి గతంలో కూడా ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము. భవిష్యత్తులో కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇల్లు లేని వాళ్ళందరికీ
కంటోన్మెంట్ను స్థల సేకరణ చేసి ప్రభుత్వం పక్షాన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసే ప్రణాళికను తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇండ్లున్న వారికి ముందు ఇండ్లు శాంక్షన్ చేస్తూ ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా స్లమ్స్లోనో ప్రభుత్వ స్థలాల్లోనో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చెప్పే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల సమావేశం పెట్టడం జరిగింది. త్వరలోనే హైదరాబాద్ ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకు సంబంధించినటువంటి స్థలాలున్న వాళ్ళకి మొదటి దశలో, స్థలాలు లేనటువంటి వాళ్ళను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతాం. ఇప్పటిదాకా గంట సేపు కార్యక్రమం ఆలస్యం కావడానికి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వాటన్నిటిని వివరంగా చెప్పడం జరిగింది. అవన్నీ గత ప్రభుత్వ హయాంలోనే కేటాయించబడ్డాయా, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా అనేది గౌరవ రెవెన్యూ మంత్రి గారు స్పష్టంగా దానికి వివరణ, ఆరోపణకు సంబంధించినటువంటి మంచి వివరణాత్మకంగా చెప్పినారు. మిగతాయి కూడా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీకి సంబంధించిన పారదర్శకత ఉండాలనేటువంటి అంశం తప్ప ఇక్కడ ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్ కానీ అనర్హుల కంటే అర్హత కలిగిన వాళ్ళందరూ రావాలనే ఒకే ఒక ఆలోచనతో, అంతే తప్ప ఇంకొక అంశం కాదు. వికారాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులపై కలెక్టర్ దృష్టి సారించారు. దీపక్ తివారీ రైతులు లాభసాటి పంటలను సాగు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కోట్పల్లి మండల కేంద్రంలో పర్యటించిన కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఉద్యానవన పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని, ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పసుపు, ఆయిల్ ఫామ్ పంటలను పరిశీలించిన కలెక్టర్ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అమలు చేయాలని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, అసంపూర్తి భవనాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బేటీ బచావో పథకం కింద కుట్టు యంత్రాల పంపిణీ శిక్షణ ప్రారంభం. జాగృతిలో చేరిన నడిగడ్డ పోరాట సమితి నేత రంజిత్ కుమార్. మై టీడీపీ యాప్ టాప్ కార్యకర్తలతో మంత్రి లోకేష్ భేటీ. ఐటీ కారిడార్లో హైడ్రా భారీ ఆపరేషన్. కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ. రైతులు లాభసాటి పంటలపై దృష్టి పెట్టాలి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.